గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మాన్స్టర్వర్స్ మైథాలజీ ప్రకారం ఈ రెండు స్పీసెస్ మధ్య ఎన్నో ఇయర్స్ నుండి రైవల్రీ అనేది నడుస్తూ ఉంటుంది. అది మనం ఆ ఫిల్మ్ లో చూసాం కంప్లీట్ గా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లోనే. కాకపోతే ఆ ఫిల్మ్ ఎండింగ్ కి మెగా గాడ్జిల్లా అయితే మాత్రం కాంగ్ ఓడించి ఈ రెండు క్యారెక్టర్స్ అలైజ్ కాదు, హ్యూమానిటీని ప్రొటెక్ట్ చేయడంలోని కాంగ్ అసలు వెనకాడు. సో ఆ టైంలో ఒక్కడిగా పోరాడుతున్న గాడ్జిల్లాకి అయితే మాత్రం కొద్దిగా హెల్ప్ చేస్తాడు. బట్ ఫిల్మ్ ఎండ్ అయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప అలైజ్ గా మారరు. బట్ ఈ ఫిల్మ్ లోని ఈ రెండు మాన్స్టర్స్ కూడా అలైజ్ గా మారి ఇంకొక రెండు పెద్ద సర్ఫేస్ వాల్ కి హర్త్ కి థ్రెట్ ఉండే లాంటి టైటన్స్ ని ఎదుర్కోబోతున్నాయి. మరి అలైజ్ గా మారినా కూడా ఈ ఫిల్మ్ లో మళ్ళీ ఈ రెండు క్యారెక్టర్స్ మధ్యన రీమ్యాచ్ జరగబోతుంది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లోనైతే మాత్రం 4 మ్యాచెస్ జరుగుతాయి, 4 ఫైట్స్. అందులోని ఫైనల్ ఫైట్ మెగా గాడ్జిల్లా వదిలేస్తే 3 మ్యాచెస్ లోని గాడ్జిల్లా 2 టైమ్స్ విన్ అవుతుంది, కాంగ్ ఒకసారి విన్ అవుతుంది. బట్ ఫైనల్ మ్యాచ్ లోని కాంగ్ అయితే గాడ్జిల్లాకి హెల్ప్ చేస్తుంది. బట్ మళ్ళీ గాడ్జిల్లా కాంగ్ ఎందుకు అటాక్ చేస్తుంది? యాక్చువల్ గా ఈ సీన్ అర్థం ఏంటంటే, సుకోతో కలిసి హలోత్ కి వెళ్లిన కాంగ్ సీక్రెట్ ప్లేస్ లో ఉన్న స్కార్ కింగ్ అండ్ ఏప్ ఆర్మీని, దాంతో పాటు ముఖ్యంగా అక్కడ షీమోని బంధించడం ఇదంతా కూడా చూస్తాడు. అక్కడ వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది. స్కార్ కింగ్ నార్మల్ గా ఫైట్ చేయడం మాత్రమే కాకుండా షీమోని కూడా రిలీజ్ చేస్తాడు కాంగ్ మీదకి. షీమో అటాక్ తర్వాత ఖచ్చితంగా కాంగ్ కి హ్యాండ్ కి ఎక్కువగా ఎంజాయ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తను తప్పించుకుంటున్నప్పుడు ఒక ఏప్ కూడా వెనక తన కత్తి పట్టుకుని వెంటబడుతుంది. ఆ సీన్ గురించి మనం ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్నాం. పోతే అక్కడ నుండి కాంగ్ ఎస్కేప్ అవుతాడు వేరే ప్లేస్ కి, సేఫ్ ప్లేస్ కి. బట్ ఇక్కడ గాయపడిన కాంగ్ ఏం చెప్తున్నాడంటే జియో తోటి, నిన్ను నా ఇంటిని కోల్పోయాను. ఎందుకంటే హలో ఎర్త్ తన హోమ్ గా భావిస్తాడు కదా. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ తర్వాత ఎండింగ్ కి కూడా తను హలో ఎర్త్ కి వెళ్ళిపోతాడు. బట్ ఇక్కడ స్కార్ కింగ్ మొత్తం హలో ఎర్త్ ని డామినేట్ చేసే విధంగా ఏప్ ఆర్మీని అండ్ షిమోన్ తెచ్చుకుంటాడు. సో ఒక్క స్కార్ కింగ్ అయితే కాంగ్ ఎదుర్కోవడానికి ట్రై చేస్తుంది, కానీ మొత్తం ఆ ఏప్ ఆర్మీని ముఖ్యంగా షిమోన్ ఎదిరించడం తన ఒక్కడి వల్ల కాదు. సో అప్పుడు జియా ఏం చెప్తుందంటే, మనకి ఖచ్చితంగా హెల్ప్ కావాలని చెప్తుంది. సో వెంటనే కాంగ్ అయితే మాత్రం హెల్ప్ అవ్వడానికి వెళ్తుంది. కాంగ్ హ్యూమన్స్ తో కమ్యూనికేట్ అవ్వగలడు. ముఖ్యంగా జియా తోటి ఆ స్కల్ ఐలాండ్ పీపుల్ తో అయితే మాత్రం ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలడు. మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ లో చూసాం. కాకపోతే కాంగ్ కూడా మాన్స్టర్స్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ కాంగ్ అంత తెలివిగా అదర్ మాన్స్టర్స్ కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలన్నమాట. పోతే ఆ హలో ఎర్త్ ప్లేస్ నుండి అయితే మాత్రం ఈజిప్ట్ కి వెళ్తాడు అనమాట. సో ఈజిప్ట్ లో ఈ పిరమిడ్స్ దగ్గర చాలా సీన్స్, చాలా పోస్టర్స్ మనం చూసాం. సో ఇక్కడ గాడ్జిల్లాకి కాంగ్ కి రీమ్యాచ్ జరుగుతుంది. అది కాంగ్ అయితే మాత్రం రీమ్యాచ్ గురించి గాడ్జిల్లాని అక్కడ పిల్లడు. తనతో పాటు హలో ఎర్త్ కి తీసుకువెళ్లి లోపల నుండి చూపిద్దాం, ముఖ్యంగా అలైజ్ గా మార్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సర్ఫేస్ వరల్డ్, హలో ఎర్త్ రెండింటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన టైటన్స్ ఇవే కాబట్టి. సో ఆ విధంగా కాంగ్ అయితే కొలాబరేట్ అవుదాం అనుకుంది గాడ్జిల్లా తోటి. బట్ గాడ్జిల్లా చాలా ఫాస్ట్ గా కోపంగా రాయడాన్ని అయితే మాత్రం కాంగ్ అబ్జర్వ్ చేస్తాడు. ఇటువైపు పదా అంటే ఆ హోల్ వైపు చూపిస్తాడు, హలో ఎర్త్ లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి. బట్ గాడ్జిల్లా అయితే మాత్రం ఇంటెన్షన్ తోటే కాంగ్ మీదకి అటాక్ చేస్తుంది. అంటే కాంగ్ ఒక ఎనిమిగా, రైవల్రీగానే స్టిల్ భావిస్తుంది అనమాట. యాక్చువల్ గా ఈ యాక్షన్ సెన్స్ లో మనం చాలా సార్లు చూసుకుంటే కాంగ్ తప్పించుకుంటుంది తప్ప తిరిగి ఫైట్ చేసినట్టు చూపించట్లే. అలానే ఆల్రెడీ గాయమైంది తన హ్యాండ్ కి కాంగ్ కి. అలానే బీస్ట్ గ్లోవ్ తోటి అప్పుడే వేసుకుని ఆ హలో ఎర్త్ నుండి బయటకు వస్తాడు అనమాట. బట్ గాడ్జిల్లా మీదకి అటాక్ చేసే సీన్ కూడా మేబీ ఫిల్మ్ లో ఉండొచ్చు, బట్ మనకి చూపించకపోవచ్చు. అయితే చాలా మంది నాకు అడిగింది, గాడ్జిల్లాని స్కార్ కింగ్ కంట్రోల్ చేస్తున్నాడు, అందుకే వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఫైట్ పెడుతున్నాడు, లేదంటే గాడ్జిల్లా ఎందుకని ఎదురుగా ఉన్నా కూడా కనిపించకుండా అటాక్ చేస్తుంది, ఎందుకని రైవల్రీగా ఎనిమిగా మారుతుంది, కాంగ్ మాత్రం అక్కడ అలాగా సిగ్నల్ ఇస్తున్నా కూడా దానికి కంప్లీట్ రీజన్ స్కార్ కింగ్ కంట్రోల్ చేయడం వల్ల కాదు. గాడ్జిల్లా అయితే కాంగ్ ని సర్ఫేస్ వరల్డ్ లోనే అసలు ఎక్స్పెక్ట్ చేయదు అనమాట. ఎందుకంటే కాంగ్ హలో ఎర్త్ కి వెళ్ళిపోవాలి, అక్కడే ఉంటుందని చెప్పి గాడ్జిల్లా భావిస్తుంది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ ఎండింగ్ కి. ఎందుకంటే సర్ఫేస్ వరల్డ్ లోని వన్ అండ్ ఓన్లీ ఆల్ఫా టైటన్ గాడ్జిల్లా. అది గాడ్జిల్లా గట్టిగా భావిస్తుంది అనమాట. తనకి అపోనెంట్ గా ఎవరు పోటీగా వచ్చినా, తనకి ఈక్వల్ గా ఎవరు కనిపించినా ఖచ్చితంగా అటాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి మాన్స్టర్, ప్రతి కైజు కూడా సర్ఫేస్ వరల్డ్ లోని గాడ్జిల్లాని ఆల్ఫా టైటన్ గా అంగీకరిస్తే అందరూ కూడా తల వంచుతారు, బో చేస్తారు. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో మీరు చూసారు. కానీ కాంగ్ ఆ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా గాడ్జిల్లాకి తల వంచరు. ఎందుకంటే వాళ్ళ స్పీసీస్ లో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే అసలు ఎవరికి కూడా తల వంచరు. ఆ ఫిల్మ్ లో చెప్తారు కదా, కాంగ్ బాస్ టు నో వన్. కాంగ్ అలా స్పీసీస్ అంతా కూడా స్కల్ ఐలాండ్ లోని అండ్ హలో ఎర్త్ లో ఉంటే తప్ప సర్ఫేస్ వరల్డ్ లో ఇటువైపు రావు ఎక్కువగా. కాంగ్ తనకి తనుగా స్కల్ ఐలాండ్ వదిలి అసలు వెళ్ళాలని అనుకోడు. మోనార్క్ బేస్ పెట్టుకుంటుంది. అక్కడ నుండి తనని హలో ఎర్త్ కి తీసుకువెళ్ళేలా చేసిందంతా కూడా డాక్టర్ ఆండ్రూస్, న్యాథన్ లాండ్ వీలే. బట్ కాంగ్ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం ఒక గాడ్జిల్లా స్పీసెస్ లోనే ఒక గాడ్జిల్లాని చంపే ఆ యాక్స్ ని తయారు చేసి కింద హలో ఎర్త్ లో పెట్టినట్టు. ఎందుకంటే ఏదో టైంలోని గాడ్జిల్లాని ఎదిరించడానికి ఆ వెపన్ గా తయారు చేసినట్టు కూడా ఒక థియరీ ఉంది మాన్స్టర్వర్స్ మైథాలజీలో. సో మొత్తానికి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో ఈ రెండు స్పీసెస్ కూడా ఎదురు పడితే మొత్తానికి ఇద్దరి మధ్యన కూడా గొడవ జరుగుతుంది. ఫైనల్ లో కాంగ్ అయితే మాత్రం హెల్ప్ చేస్తుంది. ఒక ఒప్పందానికి వచ్చి అక్కడతోటి ఎవరి దారి వెళ్ళిపోతాం అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అందువల్లనే కాంగ్ మళ్ళీ తిరిగి సర్ఫేస్ వరల్డ్ కి రావడం గాడ్జిల్లాకి చాలా కోపం తెప్పిస్తుంది. దాంతో పాటు తను మళ్ళీ రీఛాలెంజింగ్ గురించి, రీమ్యాచ్ గురించి వచ్చిందని చెప్పి భావిస్తుంది. ఆల్రెడీ ఈ ఫిల్మ్ లోని స్కెలాతో కూడా గాడ్జిల్లా మళ్ళీ ఫైట్ చేస్తుంది. స్కెలా కూడా ఇంతకు ముందు గాడ్జిల్లాని ఆల్ఫా టైటన్ గా అంగీకరిస్తుంది. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలోని కాంగ్ కూడా తిరగబడడానికి వచ్చిందేమో అని చెప్పి భావిస్తుంది తప్ప అక్కడ క్లియర్ గా కాంగ్ చెప్పేది గాడ్జిల్లా ఎందుకు అర్థం చేసుకోలేదంటే, కాంగ్ రేంజ్ ఐక్యూ అయితే గాడ్జిల్లాకి అస్సలు లేదు. అవును గైస్, ఐక్యూ, స్మార్ట్నెస్ విషయంలోని కాంగ్ గాడ్జిల్లా కన్నా ఎన్నో లెవెల్స్ లో హైలో ఉంటుంది. గాడ్జిల్లా తన ఐక్యూ లెవెల్ ఎప్పుడు కూడా డౌన్. వాళ్ళ కంప్లీట్ స్పీసెస్ అంతా కూడా
సింపుల్ లో ఐక్యూలోనే ఉంటాయి ఈవెన్ షిమో కూడా. సో షిమోని మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ గా మెన్షన్ చేసిన, పవర్ఫుల్ టైటన్ గా చూపించిన, ఖచ్చితంగా తన మెథడ్ అయితే మాత్రం స్కార్ కింగ్ కంట్రోల్ లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్కార్ కింగ్ కాంగ్ కన్నా ఎక్కువ ఐక్యూ లెవెల్స్ లో ఉంటాడంట ఫిల్మ్ లో. అవును గైస్, ఫిల్మ్ లో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండబోతుంది. దాని గురించి స్కార్ కింగ్ ఆరిజిన్ వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కాంగ్ అయితే మాత్రం అదర్ ఏప్స్ తోటి, హ్యూమన్స్ తోటి ఇతనైతే కమ్యూనికేట్ అవ్వగలడు. బట్ గాడ్జిల్లా తోటి కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాడు. అదే స్కార్ కింగ్ అయితే పెద్ద షిమో లాంటి టైటన్ ని కూడా కమ్యూనికేట్ అవ్వడం మాత్రమే కాదు, మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేయగలుగుతాడు అనమాట. అంత కన్నింగ్ ఫిల్ అనమాట ఫిల్మ్ లో. ఎనీవే, ఈ ప్రకారం చూసుకోండి, ఇప్పుడు గాడ్జిల్లాకి కాంగ్ కి ఫిల్మ్ లో ఎన్ని ఫైట్స్ ఉంటాయి? మళ్ళీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లాగా ఫిల్మ్ అంతా కూడా స్టార్టింగ్ లో వీళ్ళు కొట్టుకుంటారా అంటే కాదు. వీళ్ళిద్దరికి సంబంధించి ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఈజిప్ట్ లోనే ఉండొచ్చు. సో ఆ ఈజిప్ట్ లో ఫైట్ అయితే మాత్రం అక్కడే ఆగిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే మోత్రా వస్తుంది అక్కడికి. ఇది లీక్ అయిన సీన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. మోత్రా అయితే మాత్రం ఈజిప్ట్ లో ఫైట్ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరికి ఆపి కొద్దిగా మంచి మాటలు చెప్తుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరు కూడా మళ్ళీ కలిసిపోయి ఇద్దరి మీద కదే షిమో అండ్ స్కార్ కింగ్ మీదకి వెళ్తారు. ఏంటి ఎంత ఐక్యూ లెవెల్ ఉన్న కాంగ్ చెప్తే అర్థం కాలేదు కానీ మోత్రా చెప్తే అర్థమైపోయింది అనే డౌట్ మీకు రావచ్చు. బట్ కాంగ్ ని చూడగానే గాడ్జిల్లా కోపంలో ఉంటుంది. అదే మోత్రాన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా పీస్ఫుల్ గా, కామ్నెస్ అంతా కూడా కొద్దిగా ఓర్పుతో ఆలోచిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మోత్రా చెప్పేది అర్థం చేసుకోగలుగుతుంది అనమాట. కాంగ్ చెప్పేది అయితే మాత్రం కంప్లీట్ యాంగర్ లో అర్థం చేసుకోలేక అటాక్ చేస్తుంది. నాకు తెలిసి మోత్రాకి గాడ్జిల్లాకి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. సో మొత్తానికి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అర్థమైంది అనుకుంటా, డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాన్స్టర్స్ మీద సెపరేట్ ప్లేలిస్ట్ మన ఛానల్లో పెట్టాను. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆల్రెడీ ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో దొరకచ్చు. ఎనీవే, వీలైతే ఈ ప్లేలిస్ట్, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.